ఈ వీడియో హౌస్లో నుంచి గౌరవ్ ఎలిమినేషన్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి లైవ్లో ఏం జరిగింది వాళ్ళు పడుకునే వరకు మిడ్ నైట్ టాక్స్, మిడ్ నైట్ ముచ్చట్లు, దానికి సంబంధించింది పెద్ద డిస్కషన్స్ లేవు. ఓన్లీ తనుజానే ఉంది. 2 డిస్కషన్లు తనుజ కళ్యాణ్ ఉంటే అవే, వేరే వాళ్ళు మాట్లాడుకున్నా కూడా తనుజ కోసమే. సో దాంతోపాటు టీవీ ప్రోమో గురించి కూడా మాట్లాడమని చాలామంది కామెంట్ చేశారు కాబట్టి సో టీవీ ప్రోమోకి సంబంధించి 2-3 మాటలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడినాం. దానికి సంబంధించి మనం రేపు ఉదయం డీటెయిల్డ్గా ఫుల్ లెంత్ ప్రోమో వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు వీడియో లైక్ చేసి చూడండి. ఇది మన డైలీ రొటీన్లో ఉండాలి, కానీ నేను చెప్పాలబ్బా, లేదంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోతున్నారు. మధ్యలో ఎక్కడ చెప్తే మాత్రం గుర్తుండట్లేదు. లైక్ చేయండి, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? ఎలాగైనా మనం 75K కొట్టేయాలి బ్రో. 75 to 79 మధ్యలో వస్తే హ్యాపీ. ఎందుకంటే ఎలాగో సీజన్ అయిపోయినా మళ్ళీ కొంతమంది కొన్ని అకౌంట్లు సబ్స్క్రైబ్ చేసుకుంటాయి కాబట్టి సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. మీ ఇందులో డిస్కషన్స్లో లేని, అంటే డిస్కషన్స్ కొన్ని పాయింట్స్కి లింక్ ఉంటాయి అనమాట వేరే ఎపిసోడ్స్తో, అక్కడ లింక్ చేసి చెప్తాను. దాని మీద మీ ఒపీనియన్స్ చెప్పండి. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఒకటి ఉంది తనుజాకి సపోర్ట్ కోసం, సో దానికోసం కూడా మాట్లాడతాను. వెళ్ళిపోదాం లోపలికి. ఫస్ట్ మనం మిడ్ నైట్ టాక్స్ మాట్లాడదాం, లాస్ట్లో ప్రోమో గురించి మాట్లాడదాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిడ్ నైట్ టాక్స్ గురించి ఎదురు చూస్తారు, ప్రోమో అంటే కొంచెం తక్కువ మంది ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా ముందు మనం మిడ్ నైట్ టాక్స్ మాట్లాడదాం, తర్వాత ప్రోమో లాస్ట్లో 2 ముక్కలు డ్యూరేషన్ బట్టి. సో తనుజ అండ్ కళ్యాణ్ కూర్చుంటారు. నాకు ఫస్ట్ ఒక 10 minutes నాది రికార్డింగ్ అవ్వలేదు, ఎందుకు నాకు అర్థం కాలేదు. నేను రివ్యూ చెప్తా ఉన్నా, అలాగే ఉంటుంది, తొందరగా రివ్యూ చెప్పా, అది చూసుకోలేదు, పాజ్లో పెట్టి రికార్డింగ్ కొట్టా. సో ఫస్ట్ 10 minutes ఏమి లేదంట కనుక్కున్నాను. సో డైరెక్ట్ ఏంటంటే తనుజ కళ్యాణ్ బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. తనుజ పడుకొని ఉంటుంది, కళ్యాణ్ వస్తాడు. వచ్చినప్పుడు వచ్చి ఇప్పుడు చెప్పు, ఏంటి ఏదో చెప్తున్నావు కదా, ఏమంటున్నావు ఇందాక అని చెప్పి డోర్ క్లోజ్ చేసి మరి, అంటే ఎవరికి బయటకు వినిపించకుండా. సో ఏమేమి ఉన్నాయి అన్నీ మాట్లాడుకుంది, ఇప్పుడు చెప్పంటే నాకేం లేవంటుంది ఆవిడ సింపుల్గా. అంటే లేదమ్మా మధ్యాహ్నం కదరా అంత చెప్పావు అని చెప్పి. సో మధ్యాహ్నం అంత చెప్పావు కదరా అంటే ఏంటంటే వీళ్ళకి ఎపిసోడ్కి గ్యాప్ ఉంటుంది కదా. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు కొన్ని క్వశ్చన్లు అడిగారు, ఇప్పుడు హట్ అయ్యింది అంటే కళ్యాణ్ కావాలని ఓడిపోయాడని. సో ఆ మాటలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకు తెలుగు బిగ్ బాస్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది. ఎన్నిసార్లు నేను అనుకుంటాను, నేనే కనుక బిగ్ బాస్ టీం మీట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏకరువు పెడతా. ఎపిసోడ్కి మధ్య గ్యాప్లో వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటారు. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా, సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ 2 షూట్ అవుతాయి. మార్నింగ్ 10 నుంచి 2 వరకు సాటర్డే ఎపిసోడ్, మళ్ళీ 3 నుంచి 7 వరకు సండే ఎపిసోడ్ షూట్ అవుతుంది. ఒక బ్రేక్ తీసుకుని 1.5 hour 2 hours, 1కి 1:30కి అలా క్లోజ్ అవుతుంది అనుకుంటా సాటర్డే ఎపిసోడ్. 1:30 నుంచి 1.5 hour బ్రేక్, ఎందుకంటే వాళ్ళు డ్రెస్సులు చేంజ్ చేసుకోవడం, కాస్ట్యూమ్స్, నాగార్జున గారు డ్రెస్సులు చేంజ్ చేసుకోవడం, లంచ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ గ్యాప్లో వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఎపిసోడ్ గ్యాప్ అనే కాదు, ఈవెన్ డ్యూరింగ్ ద ఎపిసోడ్ షూట్లో కూడా బ్రేక్స్ ఉంటాయి, నాగార్జున గారు బ్రేక్స్ ఉంటాయి అనమాట. అప్పుడు కూడా వీళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుంటారు, చాలా డిస్కషన్లు చేసుకుంటూ ఉంటారు. అవన్నీ రికార్డ్ అవుతాయి, అయినా అవన్నీ మనకి లేరు. హిందీ బిగ్ బాస్లో ఏమైందంటే ఈవెన్ సాటర్డే ఎపిసోడ్ మధ్యలో జరిగే విషయాలు కూడా వేసి టెలికాస్ట్ చేసి దాని మీద మళ్ళీ సండే ఎపిసోడ్లో ఆయన క్వశ్చన్లు అడిగి మీరు ఎందుకు ఇలా చేసుకున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుకున్నారు, ఎందుకు ఇలా అరుచుకున్నారు అని అంటారు. ఈరోజు జరిగింది చూసారా, ఏదైతే ఎమ్మెల్యేలతో తను మాట్లాడిందో సోఫా విషయం సండే ఎపిసోడ్లో అడ్రస్ చేశారు, అలాంటివి. సో అవి కొన్ని సీరియస్గానే ఉంటాయి కానీ మనకి ఎందుకు వేయరు. సో మధ్యాహ్నం వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట, అది మంచి డిస్కషన్ అయి ఉంటుంది కదా ఇలా మనకి. సో తనుజ అంటే ఏదో ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడే చెప్పేయాలి, తర్వాత ఏముండదు మైండ్లో అని చెప్పి. సో ఆ టైంకి చెప్పాలనిపించింది, చెప్పేసా, అయిపోయింది. ఇంకా అంటే కళ్యాణ్ ఆ రోజు నువ్వు యునానిమస్గా నీ పేరే వచ్చేసింది. ఏ రోజు చెప్తానా అండి, తనుజాకి ఇద్దామని డెన్లో, అదే రోజు రూమ్లో. ఏ రోజు అంటే తినని దివ్యాన్ని సెలెక్ట్ చేశారు కదా ఎవరు, ప్రజానాయకులు. ఆ ప్రజానాయకుల్లో యునానిమస్గా నీ పేరు వచ్చిందంట. సో ఎవరికి ఏ అబ్జెక్షన్ లేదు. సో వచ్చేసిందంటే తనుజ ఏమంటుందంటే, అంటే సపోర్ట్, ఇది ఈ టాపిక్ ఎందుకు వచ్చింది నాకు తెలిసి, సపోర్ట్ లేదు అంటుంది కదా. సో సపోర్ట్ లేదు అనేపాటికి, అలాంటప్పుడు సపోర్ట్ అయినప్పుడు వాళ్ళ నలుగురు నీ పేరు చెప్పరు కదా, యునానిమస్గా నీ పేరు వచ్చిందంటే సపోర్ట్ ఉన్నట్టే కదా అని అంటాడు. అంటే తనుజాకి ఇద్దామని డెల్ అంటే తనుజ ఏమంటుంది, నువ్వు ఉన్నావు అక్కడ అంది. అంటే నువ్వు లేవు కదా, నీకు ఎట్టా తెలుసు అంటే కళ్యాణ్ అందరూ అంటే మరి అగ్రహారంలో అలా మాట్లాడుకున్నారు అన్న విధంగా చెప్తూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కో నేమ్ చెప్తే ఆ విధంగా వచ్చిందంటే తనుజ అంటది, అందులో ఇమ్మాన్యుయల్ అండ్ బర్నీ గారు నా పేరు తీసుకోలేదు. సో ఇమ్మాన్యుయల్ ఫస్ట్ చెప్పిన పేర్లు ఏంటంటే దివ్య అండ్ సంజన గారు, బర్నీ అన్న కూడా దివ్య, నెక్స్ట్ డెమాన్ ఆర్ తనుజ అని. తనుజ పేరు ఫస్ట్ తెచ్చింది ఎవరు అంటే గౌరవ్, తర్వాత సుమనన్న సపోర్ట్, తర్వాత ఇంక అందరూ ఒప్పుకున్నారు. సో ఆ విషయం అటు తెలిసింది. గౌరవ్ మేబీ చెప్పుంటాడు, మనకు చూపించుంటారో లేదు, నేను మిస్ అయ్యి ఉంటాను కానీ చెప్పుంటాడు, ఇలా జరిగింది, నేను ఫస్ట్ చెప్పాను, తర్వాత వీళ్ళు చెప్పారు అది అని చెప్పి. ఇక్కడ కొన్ని విషయాలు మన సపోర్ట్ కోసం చాలామంది అడిగిన క్వశ్చన్ మాట్లాడుకుందాం. సో నాకు మెసేజ్ చేస్తున్నారు, ప్రైమరీ సపోర్ట్ లేదండి తనుజకి అన్ని సెకండరీ సపోర్ట్ అని. అది నేను చెప్పిన పాయింట్ ఇంతకుముందు నా వీడియోస్లో. సో తనకి ఎక్కువ ప్రైమరీ సపోర్ట్ లేదు, సెకండరీ సపోర్ట్ ఉంది, అందుకని తను ఎప్పుడు సపోర్ట్ లేదని ఫీల్ అవుతాను. నేనేమంటానంటే ఆ సిచ్యువేషన్ హౌస్ మొత్తం సపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు చెప్పా,
హౌస్ అంతా సపోర్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆవిడకి ప్రైమరీ సపోర్ట్ ఎక్కువగా లేదు, అంతా సెకండరీ సపోర్టే ఉంది, అందుకని ఆవిడ అలా ఫీల్ అవుతున్నారు. కానీ నిన్న జరిగిన టాస్క్లో ఇప్పుడు నాకు అర్థమైంది ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది కమ్యూనికేషన్. నిన్న జరిగిన టాస్క్లో ఒక పేరు చెప్పాలి సపోర్ట్ సిస్టమ్ ఎవరు అనుకుంటే అని. నిన్న జరిగిన టాస్క్ ప్రకారం చూసుకుంటే ఆవిడ ఒక పేరు ఎవరిది చెప్పాలి తెలుసా? నేను తనుజ గారి ప్లేస్లో ఉంటే కళ్యాణ్ పేరు చెప్పేదాన్ని. ఎందుకంటే లాస్ట్ 3 టాస్కుల నుంచి కళ్యాణ్ తనుజ కోసం కష్టపడుతున్నాడు. గమనించండి, డ్యాన్సు, ట్రైను, ఇప్పుడు ఈ కత్తి. ఇప్పుడు తనేగా తను సెలెక్ట్ చేసింది. సో సెలెక్ట్ చేసి గేమ్ ఆడాడు కదా, ఓడిపోయాడు. బట్ కెప్టెన్సీ టాస్క్లో వచ్చిన తనకు పిలిచిన యాపిల్ తనకు పెట్టాడు, తనకి వెళ్ళాలని కోరుకున్నాడు, తనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడు. సో అట్లీస్ట్ తన పేరు చెప్పాలి కదా. చూడండి, మీరందరూ ఏమంటారు, ఒక్కొక్కరు డెడికేటెడ్ సపోర్ట్ ఉన్నారంటే డెడికేటెడ్ సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళకి ఆల్ ద టైం సపోర్ట్ చేయలేదు. ఎగ్జాంపుల్ చాలామంది ఇమ్మాన్యుల్ సంజనా గారు డెడికేటెడ్గా వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటారంటే ఇమ్మాన్యుల్ సంజనా గారికి ప్రతిసారి సపోర్ట్ చేశాడా? బెడ్ టాస్క్లో ఇమ్మాన్యుల్ సంజనా గారిని సపోర్ట్ చేసి ఆపాడా? ఆపలేదు కదా. డాల్ టాస్క్ ఉంది, నీ బొమ్మ నువ్వు తీసురా, నా బొమ్మ నేను తీసుకొస్తాను, నేను కాపాడుతా నామినేషన్ నుంచి అనేమని అన్నాడా? అనలేదు కదా. తన గేమ్ తను ఆడుకున్నారు. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడటానికి వచ్చారు. వాళ్ళ గేమ్ ఆడుకుంటా వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు. సంజనా గారికి ఏం పవర్స్ ఇచ్చేసాడు ఇమ్మాన్యుల్? తను 2 సార్లు కెప్టెన్, తనకేం సేవింగ్ పవర్ రాలేదు, తను సేవ్ చేయడానికి కూడా. ఈవెన్ లాస్ట్ కెప్టెన్సీలో తనకు సేవింగ్ పవర్ వస్తే తన గౌరవం సేవ్ చేద్దాం అనుకున్నాడు, అది చెప్తాడు గౌరవ్కి. కానీ మీరు ఇదే ఇమ్మాన్యుల్, బర్నీ అన్న వీళ్ళందరూ ఏం చేశారంటే తనకు ఒకసారి ఇమ్యూనిటీ ఇచ్చారు, ఒకసారి 1-2 సార్లు ఇమ్యూనిటీ ఇచ్చారు. ఒకసారి ఏమో ప్లాంక్స్ బ్రిడ్జ్ లాంటిది కట్టి ఇమ్యూనిటీ ఇచ్చారు, ఒకటేమో బెడ్ టాస్క్లో. సో అందరూ ఒకవేళ సెకండరీ సపోర్ట్ అనుకున్నా, ప్రైమరీ సపోర్ట్ అనుకున్నా, వీళ్ళ సపోర్ట్ నుంచి తనకైతే లాభం వచ్చింది కదా. ఇదే రివర్స్లో మనం వేసుకుంటే తనుజ వల్ల ఇమాన్యుల్కి కానీ బర్నియానికి కానీ ఏ లాభం వచ్చింది? రాలేదు కదా. మరి వాళ్ళు లెక్కేసుకోవడానికి. సో ఒక్కో పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కొక్కరు సపోర్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు బర్నీ అన్న, దివ్య ఇద్దరు డెడికేటెడ్ సపోర్ట్ అనుకుంటే మరి దివ్య స్టేజ్ ఎక్కలేదు కదా. బర్నీ అన్న ఎక్కాడా? ఎక్కలేదుగా, సపోర్ట్ చేయనట్టే కదా మరి. సో అలా వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. సుమన్ ఒకసారి దివ్యకి చేస్తే ఇప్పుడు తనుజకి చేస్తా అన్నాడు, అంతే కదా. ఇప్పుడు ఇంకా రీతు నెక్స్ట్ డెమోన్ అనుకుంటే మరి ఈరోజు డెమోన్ రీతు నామినేట్ చేస్తాడు, మరి సపోర్ట్ లేనట్ట. సాటర్డేనే పెట్టాడు కదా సపోర్ట్ అని చెప్పి, మరి సండేనే నామినేషన్ చేశాడు. సిచ్యువేషన్స్ని బట్టి మనం అక్కడున్న మనుషుల్ని బట్టి, ఆ టాస్క్ని బట్టి అది ఉంటుంది మనకి. ఆ టైంలో మనకి ఎవ్వరూ లేరా మన బాధలు చెప్పుకుంటే వినడానికి కానీ, లేదంటే మన ఆటకి ఒక సపోర్ట్ సిస్టమ్ అంటే ఎవరు లేరా? ఉన్నారు కదా, కళ్యాణ్ ఉన్నాడు కదా. అట్లీస్ట్ కళ్యాణ్ నేమ్ తీసుకోవాల్సింది. అది నేను నాకు ఎవ్వరు సపోర్ట్ లేదంటూ ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. నాకు హౌస్ అంతా సపోర్ట్ లేరు అంటే ఇస్ రైట్ స్టేట్మెంట్. హౌస్ అంతా తనుజకి సపోర్ట్ అన్న దగ్గర డిఫెండ్ చేసుకుని చూసారు. ఆ డిఫరెన్స్ క్లియర్గా అర్థం చేసుకోండి. హౌస్ అంతా సపోర్టే అని కొంతమంది అన్నప్పుడు, లేదు నాకు హౌస్ అంతా సపోర్ట్ లేరు, అది రైట్ స్టేట్మెంట్. నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు అన్నది రాంగ్ స్టేట్మెంట్. తనుజ గారి ఫ్యాన్స్కి ఇప్పుడు క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఇంకా క్లియర్ అయిపోతే మాత్రం ఏం చేయలేదు. ఇంక ఇదే నేనే చెప్పిన పాయింట్ లేదు. ప్రైమరీ సపోర్ట్ నాకు ప్రీవియస్ రివ్యూస్లో ఉంటే ఆవిడ ప్రైమరీ సపోర్ట్ అంటే డెడికేటెడ్గా ఎవరు లేరు, సెకండరీ సపోర్ట్లో ఉన్నారు అని చెప్పి ఒకళ్ళిద్దరు తప్పితే అని కూడా మెన్షన్ చేశారు. సో ఆవిడ ఏమంటారంటే ఆ రోజు నాకు ఇనానమస్గా సపోర్ట్ రాలేదు, సో ఇద్దరు పేర్లే చెప్పలేదు అంటారు. మరి మిగతా ఇద్దరు చెప్పారు కదా, అంటే వాళ్ళు సపోర్ట్ చేసినట్టే కదా. అది గుర్తించమంటున్నాను నేను. గౌరవ్ సపోర్ట్ చేశాడు, సుమన్ సపోర్ట్ చేశాడు, అది గుర్తించండి. తర్వాత కళ్యాణ్ సపోర్ట్ చేసి దివ్య తను ఉన్నప్పుడు తను సెలెక్ట్ చేశాడు, అది గుర్తించండి. తర్వాత కెప్టెన్సీ టాస్క్లో కూడా సపోర్ట్గా ఉంచున్నారు, అది గుర్తించండి. అది నేను అంటున్నా, లేనిది కాదు, ఉన్నది గుర్తించండి అంటున్నాను నేను తనుజ గారికి, తనుజ గారి ఫ్యాన్స్కి. అందులో ఎమ్మెల్యే బర్నీ గారు నా పేరు తీసుకోలేదు, ఆయనే నెక్స్ట్ బర్నీ గారి కోసం చెప్తుంది. ఈ మిర్చి టాస్క్లో ఆయన మిర్చి ఇచ్చారు కదా సండే రోజు ఎపిసోడ్లో, సో దానికోసం ఆయనే పిలుస్తారు, ఆయనే ఏదేదో చెప్తారు. నాకు అర్థమైంది ఇప్పుడంతా అని చెప్పి ఏదేదో అంటారు, ఆయనకి అర్థమైపోయింది అని చెప్పి. నెక్స్ట్ రోజు వస్తే మళ్ళీ సేమ్ ఉంటారు. మేబీ దివ్యకి వస్తారు, దివ్యకి మాకు అర్థమైపోయింది ఎలా డీల్ చేయాలో తెలుసు, డామ్ డీమ్ డిష్ అంటారు. దాని తర్వాత మళ్ళీ చూస్తే ఆవిడతోనే కూర్చుంటారు అన్న విషయంగా చెప్తున్నారేమో. ఏదైనా చెప్పడానికి వెళ్తే మళ్ళీ తీసుకోరు, అడుగుతారు, పిలుస్తారు, చెప్తే తీసుకోరు, ఏదైనా అంటే మిర్చీలు వస్తారు అన్న విధంగా చెప్పారు. నెక్స్ట్ కళ్యాణ్ ఇందాక ఏం చెప్తున్నావు ఆ బ్లూ సోఫా దగ్గర అని మనకు కట్ చేసినట్టున్నారు లైవ్లో. సో బ్లూ సోఫా దగ్గర ఏదో చెప్తుంటే తనుజ ఏం లేదు, మిర్చి ఇచ్చేటప్పుడు దాని నుండి ఇంకా బయటికి రాలేదు, అదే దాని నుంచి ఇంకా నేను నేర్చుకోలేదు అది అని చెప్పి ఇచ్చారు కదా. అదే విషయం పట్టుకొని ప్రతిసారి నామినేషన్ అంటే నువ్వు ప్రతిసారి ఇదే విషయం పట్టుకొని నువ్వు ఇంకా మారలేదు, నువ్వు దాని నుంచి ఇంకా బయటికి రాలేదని వేస్తున్నావు కదా, ప్రతిసారి నామినేషన్ చేస్తా అంటే నేను ఎక్కడ ప్రతిసారి నామినేషన్ చేశానండి, నేను ఒకసారి కదా చేశాను అని అందంట. నామినేషన్ ఒకసారి చేశారు, నేనే వెళ్ళి అడిగాను. సో ఏంటి అంటే ఆయన వెళ్ళి అడిగాను, ఎన్నిసార్లు నామినేట్ చేశాను, ఒకసారి కదా నామినేట్ చేశానంటే కూర్చొని మాట్లాడదాం దా అన్నారు, ఇప్పటివరకు కూర్చొనే ఉన్నాను కదా చెప్పండి అన్నాను. అనగానే అప్పుడు ఆయన సీరియస్ అయ్యారు, ఇది మనకి వేయలేదు రేపు ఎపిసోడ్లో వేస్తారేమో, సో రా కూర్చో. ఏంటండి మీరు మిర్చి ఇచ్చారు, మరి ప్రతిసారి నామినేషన్ అంటారు, ఎన్నిసార్లు నామినేషన్ సార్ మీకు, ఒకసారి కదా వేసానంటే సరే రామ్మ కూర్చొని మాట్లాడుకుందాం
అంటే లేదు లేదు చెప్పదాకా కూర్చున్నా నుంచి అని చెప్పండి అని చెప్పి ఇలా క్యాజువల్ చెప్తాను. మరి ఆవిడ ఎలా అన్నారు, ఆయనకి అలా అర్థమైంది, ఆయన సీరియస్ అయ్యారంట. బర్నీ అన్న ఈ మధ్య గట్టిగానే సీరియస్ అవుతున్నాడు ఒక్కొక్కల మీద. నాగార్జున గారు చెప్పిన దగ్గర నుంచి అజాత శత్రువుకి కోపం వస్తేనే ప్రేక్షకులు అప్రిషియేట్ చేస్తారంటే మనలో ఉన్న అజాత శత్రువు ఆయన కోపాన్ని తీస్తున్నాడు బయటికి. సో అదే నామినేషన్ ఒకటి మాట్లాడుకుందాం. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ గ్యాప్, దాని తర్వాత కళ్యాణ్. వాట్ యూ డిసైడెడ్, నువ్వేం డిసైడ్ చేసుకున్నావు అంటే నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ గురించి అనుకున్న మాటలైనా దేనికైనా దానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న మొత్తం హోల్ అండ్ సోల్గా అంటే నేను ఎవరికి ఏం చెప్పడానికి ఏం లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. అంటే కళ్యాణ్ కాదమ్మా సిచ్యువేషన్స్లో అన్నీ నీదే కదా, నీ సైడ్ నుంచి ఏంటి సిచ్యువేషన్స్ అన్ని నీదే, నీ సైడ్ చేయండి. తనుజ నేను డిస్కస్ చేస్తా, ఎవరైతే వాళ్ళతో డిస్కస్ చేశాను చెప్తున్నా కదా, రోజుకి నా రియాలిటీ బయటపడుతుంది అన్నారు. ఇది ఒకటి సింగిల్గా అంటే వెరైటీగా సౌండ్ అవుతుంది. నా రియాలిటీ బయటపడుతుంది ఏంటంటే నా గురించి నాకు తెలుస్తుంది అన్న విధంగా చెప్తున్నారు ఆవిడ. అదేంటంటే నాకు ఆర్గ్యూ చేయటం అరుచుకోవటం ఇష్టం ఉండదు, అది తన రియాలిటీ. అంటే రియాలిటీ అన్న రాంగ్ కానీ నాకు రియలైజేషన్ వస్తుంది, నా గురించి నాకు తెలుస్తుంది అన్న విధంగా. నన్ను తప్పు అనుకుంటున్నారా అనుకోండి, ఐ జస్ట్ వాక్ ఆఫ్ లోపలికి వచ్చేస్తా. సో ఇప్పుడు కూడా ఆవిడ అదే చేస్తుంటారు. బర్నీ అన్న ఏదో అంటే తప్పుగా అనుకుంటారు కూడా అనుకోండి, ఇంక నేనేం చేసేదేం లేదు అని చెప్పి వచ్చేసాను. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను ఆర్గ్యూ చేయలేను, అరవలేను అన్న విధంగా. ఏదైనా పాయింట్ పెడితే ఎవరికైనా నేను ఏదైనా చెప్తే ముందే ఎందుకు చెప్పలేదు, ఎందుకు నాకు చెప్పాల్సింది కదా అంటే ప్రతిదీ చెప్పుకుంటా కూర్చుంటే అవుతుందా కళ్యాణ్ ఇక్కడ అని అన్నారంట. ఇవిడ అంటున్నారు ఆయనకి ప్రతిదీ చెప్పుకుంటా యాడికి వెళ్తాం, యాడి చోటుకి వెళ్తాం, ఏం చెప్తాం అని చెప్పి. మేబీ నేను కరెక్ట్గా లేనేమో అనిపిస్తుంది అని చెప్పి, మేబీ తనే రాంగ్ ఏమో తనకు అనిపిస్తుందంట. ఏంటో అదే అనిపిస్తుంది. హానెస్ట్గా ఒకటి చెప్తాను కళ్యాణ్, నాకు ఫేక్గా ఉండటం రాదు. సో ఆవిడ ఫేక్ కాదు, ఆవిడ కష్టాలని ఆవిడ చెప్పుకుంటుంది. వెంటనే కళ్యాణ్, హూ సెడ్ యు ఆర్ ఫేక్, నువ్వు ఫేక్ కాదు, ఎవరన్నారు నేను ఫేక్ అని అంటే అందరూ అలుగుతుంది అంటున్నావు కదా అని. అలగటం వేరేయండి, ఫేక్ వేరేయండి, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు మీరే కొన్ని పదాలు వాడేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ కట్ చేస్తే ఇది ఒక ఇంపార్టెంట్ డిస్కషన్. బర్నీ అన్న అండ్ సుమన్ గారు. బర్నీ అన్న తనుజ కూడా ఉంది నా నామినేషన్లో. సో వీళ్ళిద్దరు నామినేషన్స్ కోసం డిస్కస్ చేసుకుంటున్నారు. బర్నీ అన్న సుమన్ అన్నతో మాట్లాడతా ఏదో చెప్తున్నట్టున్నారు 2-3 పేర్లు. దాని తర్వాత తనుజ కూడా ఉంది నా డిస్కషన్, నా నామినేషన్. అంటే సుమన్ అన్న అంటే మార్చండి ఈసారి, అదే మార్చండి ఈసారి అంటున్నాను అంటారు. అంటే ప్రతిసారి ఇట్లాగే తనూజ దివ్య అని అంటే పేలదండి, ఏదో టార్గెట్ చేసినట్టు ఉంటుంది, మార్చండి అన్నారు. సుమనన్న ఈ పాయింట్ ఆలోచించాడంటే సుమనన్న తెలివైనలే కదా, ఆలోచించాడు అన్నకు అర్థమవుతుంది గేమ్, అమాయకుడేం కాదు. సో మార్చండి అని చెప్పాడు. దానికి బర్నీ గారు ఏంటంటే హౌస్లో ఎవరి సపోర్ట్ లేదని చెప్పేసింది కదా, అది మెయిన్ పాయింట్ రైటే ఆయన దృష్టిలో. ఈవెన్ మీరు ఒకటి గమనిస్తే సండే ఎపిసోడ్లో ఇమాన్యుయల్తో మాట్లాడేటప్పుడు ఏదో నాకు ఫస్ట్ 3 వీక్స్లో ఎవరు అడిగినా కూడా ఇమాన్యుయల్ తోపు దమ్ముంటే ఆప్ అని చెప్పానని చెప్పి, అంటే ఇమాన్యుయల్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పానని చెప్పినప్పుడు బర్నీ ఎక్స్ప్రెషన్ చూసారా క్లోజ్గా, అంటే నేను పిచ్చోని నేను ఎర్రోడిని, మరి నేను సపోర్ట్ చేసింది మరి నేను ఎవరిని అంటే ఆవిడ ఫ్రెండ్గా చెప్తున్నారు. సార్ మీరేమో ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళు ఫ్రెండ్స్, డిఫరెన్స్ అదే. సరే ఏదైనా ఆయనకి అక్కడ కాల్ ఉంటుంది నాకు తెలిసి, మరి నేనేంటి మరి నేను సపోర్ట్ చేశాను కదా. ఇప్పుడు ఎవరికైనా కాలుతుంది. ఆయన సపోర్ట్ చేశారు, బెట్టాస్కి ఆయన సపోర్ట్ చేశారు. ఆవిడకి సపోర్ట్ చేయడం కోసమే శ్రీజాని పడేసి, మీరు ఇంకో యాంగిల్ వచ్చే శ్రీజ తను పడేద్దాం అనుకున్నారంటే ఆయన పడేయలేదు. సో శ్రీజాని పడేసి ఆయన నెగిటివ్ అయ్యారు, ఎలిమినేట్ అయ్యారు. తర్వాత ఆవిడని సపోర్ట్ చేయటమే వాటర్ టాప్ టాస్క్లో ఆవిడని సపోర్ట్ చేశారు. చాలా చోట్ల బర్నీ అన్న ఆవిడని సపోర్ట్ చేశారు, చేయాల్సిన చోట్ల టాస్క్లో. ఎవరేం చెప్పినా కూడా లేదు నేను నీ సైడే నుంచుంటా అని చెప్పి నుంచున్నారు. ఈవిడ వచ్చి పద్దాక నాకు స్టాండ్ తీసుకోలేదు అన్నా కూడా తీసుకున్న చోట తీసుకున్నారు. ఆయన ఫీల్ అవటం తప్పులేదు. ఇప్పుడు నాకు 100% సపోర్ట్ ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, నేనే ఉండాలి అని అనుకోవడం రాంగ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సిచ్యువేషన్స్ బట్టి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బర్నీ అన్న రివర్స్లో నువ్వు నాకేం చేసావు, నేను ఇలా 2-3 చేశా, నువ్వు నాకేం చేసావు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి, చెప్పలేం కదా. సో అట్లీస్ట్ మనం మొత్తం చూపించకపోయినా గ్రాటిట్యూడ్ ఉండాలి గేమ్లో కానీ ఎందులోనైనా సరే. అది మిస్ అయితే ఏంటంటే కనెక్షన్ అనేది రియల్గా అనిపించదు. సో బర్నీ అన్నకి కోపం రావడంలో అది తప్పులేదు అనిపించింది. ఇక్కడ హౌస్లోకి ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో సపోర్ట్ జరిగింది, రైట్, కరెక్ట్ పాయింట్ ఇది. సపోర్ట్ లేదనుకోండి, మొత్తం త్రూఅవుట్ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటే వెళ్ళలేరు. ఎక్కడో చోట అది బ్రేక్ అవుతుంది, ఎక్కడో చోట అరుచుకుంటారు, ఎక్కడో చోట మనస్పర్ధలు వస్తాయి, ఎక్కడో చోట నామినేషన్లు జరుగుతాయి, ఎక్కడో చోట వేరే వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అంతేగాని అసలు సపోర్ట్ లేదంటే రాంగ్ కదా. ప్రతి చోట ఎవరొకరు సపోర్ట్ చేసినట్టే. ఈవెన్ సంజన గారు ఇప్పుడు నిఖిల్కి వేశారంటే తనుజని సపోర్ట్ చేసినట్టే. అందులో ఆవిడ స్వార్థం ఉండొచ్చు, నిఖిల్ లాంటి కెప్టెన్ అయితే తనకి ప్రాబ్లం అయితే అని అనుకుని ఉండొచ్చు, బట్ స్టిల్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టే కదా, వేసేచ్చు కదా. ఇవిడికి వేస్తే సపోర్ట్ చేయనట్టు, ఇద్దరే ఉన్నారు కదా ఆ టైంలో. సో ఇలా ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో వాడికి ఎంతో కొంత సపోర్ట్ లభించింది. ఈవిడనే కాదు, ఆ హౌస్లో ప్రతి ఒక్కరికి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో సపోర్ట్ లభించింది. లభించకుండా ఎవరు లేరు, సపోర్ట్ అన్నది జరిగింది.
అది గుర్తించాలి. అట్లీస్ట్ ఒకళ్ళ పేరు సో ఉన్నాళ్ళలో ఈ లాస్ట్ 3 వీక్స్ నుంచి నాకు కళ్యాణ్ సపోర్ట్గా నిలిచాడు అని ఇచ్చుంటుంటే ఏ గోలా ఉండేది కాదు. నేను చెప్పేది అది. దాని తర్వాత మళ్ళీ సడన్గా చూపించారు కట్ చేసిన తర్వాత బర్నీ కదా కట్ చేసి చూపించేవాడి తనుజ అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. అట్లీస్ట్ హౌస్లో ఒక పర్సన్ తెలిసింది కదా నేనేం ఫీల్ అవుతున్నా అని చెప్పని అక్కడికి వదిలేసి రిపీట్ చేయకుండా మళ్ళీ దాన్ని ల్యాగ్ అంటున్నారని. మేబీ ఇమ్మాన్యుయల్ కోసం దేనికోసం ఐ ఫెల్ట్ హ్యాపీ ఒకరి కోసం నాకు తెలిసిందని చెప్పి. ఇమ్మాన్యుయల్ కంప్లీట్గా నెగిటివ్గా ఇవ్వలేదు అబ్బా. చెప్పేసినప్పుడు పాజిటివ్గానే ఇచ్చాడు. తను ఉంటే తన వీక్నెస్ అన్న విధంగా ఇచ్చాడు. ఎలా అయితే బర్నీ దివ్యాలు నా వీక్నెస్ అని చెప్పించుకున్నారో అలాగే ఇచ్చాడు ఆయన. ఏమో అనుకుంటున్నాను తన కోసం అని చెప్పి. అన్నిటికన్నా పెద్ద ఇదేంటంటే ఆ స్టోన్ ఏదైతే ఉందో అది నా పెద్ద తలకాయ నొప్పిగా మారిందని. ఇది మొత్తం తన దగ్గర కరెక్ట్గా చెప్పారు, ఎగ్జాక్ట్గా రైట్ చెప్పారు. ఏం చెప్పారంటే అదొక పెద్ద బరువు అని చెప్పారు. నిజంగా అది బరువే. ఎందుకు తెలుసా? దాన్ని ఎవరితో సేవ్ చేయాలని కాదు, దానివల్ల తన చుట్టూ జరిగే ఫేక్ మాటల గురించి ఆవిడ చెప్తారు చూడండి. ఇంకా క్లియర్ అయిపోయింది కదా కళ్యాణ్ అంటా ఉంటే కొంతమంది దానికోసమే నాతో మాట్లాడారు, మంచిగా ఉండడానికి ట్రై చేశారు అని తెలిసిపోద్ది మనకి. ఆ కొంతమంది ఎవరంటే గౌరవ్ అయి ఉండొచ్చు, సాయి అయి ఉండొచ్చు, ఈవెన్ బర్నీ అన్న అయి ఉండొచ్చు, చెప్పలేం, సంజనా గారు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అది ఆవిడకే తెలుసు. నేను అనుకోవటం గౌరవ్ అండ్ సాయి అని అనుకుంటున్నా. సో కొంతమంది అలా నాతో మాట్లాడటానికి మంచిగా ఉండడానికి ట్రై చేశారు, అలాంటి పవర్స్ అసలు ఉండకూడదు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ ఒక పని చేయి, టఫ్ సిచ్యువేషన్స్లో ఏడవకుండా ఉండడానికి ట్రై చేయి అని చెప్పి మ్యూట్ చేశారు. సో ఏడవకుండా ఉండాలి, అలకుండా ఉండాలి, టఫ్ సిచ్యువేషన్ ఏడవకుండా ఉండాలి ట్రై చేయి. నేనైతే ఏడ్ చేస్తాను, ముందే చెప్తున్నాను అంటాడు. నేనైతే ఏడుస్తాను, నువ్వు ఏడవకుండా ట్రై చేయి అంటే తను నేను అదే చెప్తున్నా కళ్యాణ్. ఏంటి అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి ఇక్కడ అంటే ఫేక్గా ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఎలా ఫేక్గా ఉంటున్నారంటే గౌరవ్ ఉన్నాడు అనుకోండి, తను మియో అన్నాడంట. మియో పిల్లి అని ఆ పాట పాడలా, తనుజ గారిని మియో అన్నాడంట. ఎందుకురా నువ్వు నన్ను మియో అన్నావు అని అలా క్వశ్చన్ చెప్పి మామూలుగా అడిగితే క్యాట్ ఎప్పుడు క్యూట్గా ఉంటుంది, కోపం వస్తే అగ్రెసివ్గా ఉంటుంది అని చెప్పి. సో తనుజ యూఆర్ క్యాట్. సో గేమ్లో నన్ను లాగిపడేసావు, సో నువ్వు చాలా అగ్రెసివ్ బలం, కానీ మామూలు టైంలో నువ్వు క్యూట్గా ఉంటావు అన్నాడంట. స్వీట్ బాయ్ ఎందుకు అన్నాడు? పవర్ ఉందని చెప్పి అన్నాడని ఉద్దేశం అన్నాడు. లాస్ట్ వీక్లో ఏం చేశాడు? కప్పుకి దగ్గరగా ఎవరున్నారంటే నా ఫోటో పెట్టాడు. కానీ ఈరోజు ఏం చేశాడు? స్టోన్ వాడు అడిగాడు. అడిగితే నేను వాడికి వాడనందుకు నన్ను క్రయింగ్ బేబీ అన్నాడు. క్రై బేబీ స్టేజ్ మీద అన్నాడు కదా అది. మరి ఇప్పుడు ఆ మియోలు ఏమైపోయినాయి, ఆ క్యూట్నెస్ ఏమైపోయింది, ఆ కప్ ఏమైపోయింది అని చెప్పి ఇప్పుడు నల్లదిగా నేను చెప్తున్నా. కళ్యాణ్ అది ఆయన ఒపీనియన్ కదా, ఒక్కొక్క జడ్జిమెంట్ ఒకలా ఉంటుంది. ఈ రోజు మనకు నచ్చినట్టు రేపు ఉండదు కదా అని చెప్పి. మరీ రేపంటే మరీ పడుకోలు లేచేవాడికి మారిపోదు కదా. సో పడుకోలు లేచేవాడికి మారిపోయింది. చెప్పలేదు కదా తనుజ అదే అన్నాను. నేను ఆడికి ఒకటి క్లియర్గా చెప్పా, తను అడిగినప్పుడు తను చెప్పిందంట ఇలాంటి వెయ్యరు. పాపం ఆవిడకి పాజిటివ్గా ఉన్న 2-3 ముక్కలు ఇట్లా, నెగిటివ్గా మాత్రం గట్టిగా వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ వచ్చి సారీ చెప్పారని చెప్పాడు, అది ఆవిడ చెప్పింది, ఆయన చెప్పలేదు అన్నాడు, క్లారిటీ ఇచ్చారు. మరి ఏంటో ఆ మొక్కే లేదు. ఆ మొక్కేస్తే కొంచెం కాన్వర్సేషన్ మారే అవకాశం ఉంటుంది, మనం చూసే విధానం మారచ్చు కదా. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ నాగార్జున గారి ముందు అది క్లారిటీ వచ్చినా సరే. సో అలా కొన్ని విషయాలు వేయట్లేదు. ఇంకో విషయం కూడా ఇలా చెప్తాను చూడండి. నాకు నువ్వు వాడుకో, నన్ను అడిగితే నేమన్నానంటే నువ్వు వాడుకోవచ్చు అన్నా కూడా ప్రామిస్గా చెప్తున్నా నేను వాడుకోవడం వద్దనుకున్నా. సో నేను కూడా దాన్ని వాడుకోను. ఎందుకు అంటే జనాలకి నచ్చి మనం ఇక్కడ ఉండాలి, కానీ అంతే తప్పితే నచ్చకపోతే వెళ్ళిపోవాలి. ఇదే చెప్పా. కాకిరెట్టంత బుర్రన్న ఎవడైనా సరే ఇది అసలు ఎవరు ఒప్పుకోరు, వెళ్ళిపోవాలి. ఎవరికి వాడుకో, వాళ్ళ కాళ్ళని వాడుకోవచ్చు, పక్కన వాళ్ళకి అసలు వాడరు. గేమ్ ఆడి గెలుచుకున్నాను, కానీ ఆడేనే నేను డిసైడ్ అయ్యాను ఇది నేను వాడను అని చెప్పి. సో మీరు 3 కాదు 30 అవకాశాలు ఇచ్చినా ఆవిడ వాడదంట. నాకు అర్థం కాదు ఏంటంటే తనుజ గారు ఇక్కడే నాకు తనుజ గారి ఫ్యాన్స్కి డిస్కనెక్ట్ వస్తుంది. ఏంటి అంటే వాడను అన్నారు సరే, ఎవరికి వాడను అన్నారు సరే, మరి రీతుకి ఎలా ప్రామిస్ చేశారు మీరు? రీతు అడుగుతుంది కదా మరి ఎప్పుడైనా వాడాలంటే వాడతాను అని. మరి అప్పుడు రాంగ్ అవుతారు కదా మీరు. మరి అది అలాంటి ప్రామిస్ చేయకుండా ఉండాలి కదా మీరు. అక్కడ గోల్డెన్ బజర్ అని ఎగ్జాక్ట్గా వర్డ్ రాలేదు కాబట్టి నేను దీని గురించి గట్టిగా మాట్లాడలేదు, కానీ ఇంటెన్షన్ మాత్రం అదే. గోల్డెన్ బజర్ కోసం ఆ డిస్కషన్ లైవ్లో నాకు ఎప్పుడైనా వాడతావు కదా, నేను అడిగినప్పుడు నా కోసం వాడతావు కదా అంటే డీల్ ప్రామిస్ రా అన్నట్టు చెప్తారు. అది ఆ ట్రైన్ టాస్క్ దగ్గర కదా గోల్డెన్ బజర్ పవర్ అన్నది రాలా ఎగ్జాక్ట్ వర్డ్, కానీ వాడతామంటే ఇంకేముంది. అప్పుడు మీరు కాంట్రడిక్ట్ చేసుకున్నట్టే కదా. ఇది ప్రాబ్లం అవుతుంది. తనుజ సూపర్ ఆలోచించింది అని చెప్పేపటికి ఒక కాంట్రడిక్టింగ్ పాయింట్ పడుతుంది, అది దెబ్బ అయిపోతుంది. నాకు అదే గోల్డెన్ బజర్ అని తెలుసుంటే మాత్రం ఈ అనాలిసిస్ని అలా చెప్పేవాడిని కాదు. అంటే ఆ రోజు క్లారిటీ ఉండింటే కనుక ఇది కొంచెం గట్టిగా చెప్పేవాడిని. తనుజ గారి ఫ్యాన్స్కి ఇప్పుడు కొంచెం ఈ పాయింట్స్ అర్థమైందని అనుకుంటున్నా, ఎలా కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు అన్నది మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఎవరికైనా యూజ్ చేయాలంటే ఆడియన్స్ ప్రకారం వెళ్ళాలనుకుంటాను, కానీ నేను ఓన్గా తీసుకోవాలనుకోలేదు అది అని చెప్పి. సో తనకే తీసుకోవాలని పక్కన వాళ్ళు కూడా వాడకూడదు. అలాంటప్పుడు రీతిలో అంటే కూడా, అంటే ఈవెన్ ఫ్రెండ్ అయినా కూడా డీల్ కోసం అది చేయకూడదు కదా. అది
నెక్స్ట్ డెమోన్ ఇక్కడ ఇప్పుడు చూడండి, పిజ్జా 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 ఈ పదం పలకడం రాదు నాకు, తలకాయ నొప్పి, ఎవరికి కింద కామెంట్ చేస్తారు. అవి 6 వచ్చినాయి అంట. డిమాండ్ బాధ చూడండి, కానీ మనుషులు 7 ఉన్నాం. ఇప్పుడు ఎట్లా షేర్ చేసుకోవాలి దీన్ని బిగ్ బాస్? సో అదొకటి. వెజ్ వాళ్ళకి సపరేట్గా వచ్చినాయి, చక్కగా అందరూ బయట గార్డెనర్లో కూర్చొని చక్కగా తిన్నారు. నాకు ఫస్ట్ టైం నేను గురగావ్లో తింటున్నప్పుడు దానిపైన ఒక క్యాప్ లాంటిది పెడతారు ప్లాస్టిక్ది. నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టాడని. దీంతో ఏం చేయాలి నేను కదా సార్, ఎంత తూచుకుంటే కొన్నిసార్లు ఆలోచన వే బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్. అందరూ కుర్చీలో కూర్చొని తినాలి, ఈ టేబుల్ చుట్టూ తినాలి అన్న విధంగా పెట్టారా పార్టీ అంటే. పార్టీ ఏదో ఆర్డర్ చేశారు అన్నమాట పెద్ద పెద్ద. తర్వాత అర్థమైంది ఓకే పిజ్జా అది పైన బాక్స్ అంటుకోకుండా ఉండటానికి పెట్టాడా అని చెప్పి. కాసేపు అది మన మనసులో ఉన్న భావాలు కనుక బయట పెట్టుంటే ఆ రోజు మా కొలీగ్స్ ముందు నేను ఎర్రి పప్పు అయిపోయేవాడిని, జస్ట్ మిస్. అలా ఉండి చూసారా, చాలాసార్లు మనం చాలా ఇంటెలిజెంట్ అనుకుంటాం కానీ చిన్న చిన్న కూడా కొన్నిసార్లు అర్థం కావు. దానికి మనం నవ్వుకొని ముందుకెళ్ళిపోవాలి, అంతేగాని అందరికీ చెప్పుకొని మళ్ళీ ఎరిపప్పు అవ్వకూడదు. కానీ అవుతాం, అదే విచిత్రం. ఎందుకంటే మనం క్లోజ్ అయిపోయిన భావాలు చెప్పేసుకుంటూ ఉంటాం. అవసరం నాకు ఇది చెప్పడం, కానీ చెప్పే అదే మరి మ్యాజిక్. ఇక్కడ లైక్ కొట్టాలి మీరు, అన్న హానెస్ట్గా ఉన్నాడు అని. అన్న అయితే అన్న, తమ్ముడైతే తమ్ముడు, చిన్నోడైతే చిన్నోడి, పెద్దనైతే పెద్దోడి, హానెస్ట్గా ఉన్నాడని చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు కూడా చెప్తున్నందుకు. సోది అనుకున్న వాళ్ళు కింద సోది అని చెప్పి కామెంట్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ మళ్ళీ అది తినేసిన తర్వాత మళ్ళీ ఇంక లైట్స్ ఆఫ్ చేశారు. మళ్ళీ తనుజ అండ్ కళ్యాణ్ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. నేను చాలా మూడీ, ఓకే కళ్యాణ్ చెప్పాలని నాకు తెలుసు కదా, రోజు చుక్కలు చూస్తుంటే మేము సగం చెప్పి సగం నేను యాడ్ చేశాను. తనుజ నేను ఏదో ఒక మూడ్లో ఉంటాను, ఇంట్లో కూడా అంతే, నేను ఏదో లోకంలో ఉంటాను, అది ఏ లోకమో కూడా తెలియదు అన్నారు. ఇది నాకు జగదేవి రత్లక సుందరి సినిమా గుర్తొచ్చింది. ఎక్కడికో వెళ్ళిపోయాను సార్ అంటే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొండ అంచులు చివరి దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి ఒక్కడికి ముందుకి దూకి వస్తాం అంటే స్వర్గం దాకా వెళ్ళిపోయాను సార్. సో ఆవిడ ఏదో లోకంలోకి వెళ్ళిపోతారంటే ఏ లోకమో తెలియదు. అంటే కళ్యాణ్ ఫస్ట్ వీక్ నుంచి నువ్వు బాగా కష్టపడ్డావు, ఏంటి కెప్టెన్ అవ్వాలని చెప్పి కష్టపడి ఆడుతున్నావు. ఎండ్ ఆఫ్ ద డే 10th వీక్లో కెప్టెన్ అయ్యావు, కెప్టెన్ బ్యాడ్జ్ 3 పెట్టించావు ఒకేసారి అన్నాడు. ఇది ఒక పాజిటివ్ మాట. ఈ బిగ్ బాస్ వాళ్ళు ఈ పాజిటివ్ లేపెత్తారు, నెగిటివ్ మాత్రం వేస్తూ ఉంటారు. వీడికి లాస్ట్కి వచ్చేప్పటికి నాకు ఎందుకో రోజు మనం ఫస్ట్ నుంచి అనుకునేది తనుజాన్ని ప్రమోట్ చేస్తాను ఇప్పుడు డిమోట్ చేస్తారేమో. ఇది చెప్తాను చూడండి. ఇదేంటి అంటే కెప్టెన్సీ బ్యాడ్జ్ మన మహారాణిగా అది గెలిచారు కదా, మీరు సరిగ్గా గమనిస్తే ఓన్లీ సుమన్ పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆవిడ ఎవరెవరు పిలిచారంటే సుమన్ అన్నని, కళ్యాణిని, ఇమ్మాన్యుయల్ని, వీళ్ళు 3 పిలిచారు. బర్నీ అన్నని పిలవాల, వీళ్ళు 3 పిలిచారు. మీరు సరిగ్గా గమనిస్తే ఆ క్లిప్పు వీళ్ళు 3 ఉంటారు. సో అందుకని ఇక్కడ అన్నాడు ముగ్గురుతో పెట్టించావు అంటే వాళ్ళ 3 పిలిపించి వాళ్ళ 3 చేత పెట్టించుకున్నారు. బర్నీ అన్న కోసం కూడా చెప్తా. సో ఇది ఒక పాజిటివ్ యాక్చువల్గా. జనరల్గా ఏంటంటే ఒక మంచి ఎమోషనల్గా ఉంటుంది అనమాట. కెప్టెన్ అయిన తర్వాత బ్యాడ్జ్ ఎవరు పెడుతున్నారు అని చెప్పి ఇది ప్రతి ఒక్కరికి వేశారు. ఇమాన్యుల్కి వేశారు, తను విజయ్ చేత పెట్టించుకున్నప్పుడు, కళ్యాణ్కి వేశారు, దివ్య చేత పెట్టించుకున్నప్పుడు అందరికీ వేశారు. కానీ తినకి పెట్టించుకోవడం వేశారు. కానీ తన ముందు మీ 3 రండి, మీరు పెట్టండి అని చెప్పి పిలిచింది మాత్రం వేయలా. వేసుంటే తనకు కొంచెం ప్లస్ అవుతుంది కదా, వేయలా, ఇలాంటి వేయట్లా. అలాగే నెక్స్ట్ ఫోటో ఎవరు పెట్టారంటే ఇమ్మాన్యుల్, బర్నీ అన్నని పెట్టమంది. వాళ్ళిద్దరు మీరు కరెక్ట్గా గమనిస్తే మళ్ళీ చూసి వచ్చారనమాట. కరెక్ట్గా గమనిస్తే అందరూ పట్టుకుంటారు. దాని తర్వాత రీతు నువ్వురా, డెమోన్ నువ్వురా, కళ్యాణ్ నువ్వురా అని చెప్పి అందరిని పిలుస్తూ ఉంటుంది అక్కడ. మీరు అందరూ కలిసి పెట్టండి ఫోటో అని చెప్పి. అలాంటివి కొన్ని కట్ చేస్తున్నారు. సో ఇది కొంచెం దగ్గరుండి చూసుకోవాలి మనం, వాచ్అవుట్ చేస్తుండాలి ఏమేమి లేపేస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ అంటే క్యాప్ బ్యాడ్జ్తో పడుకుడిపోతాడు. రే ఆ క్యాప్ బ్యాడ్జ్ తీసుకొని పడుకోరా, కెప్టెన్సీ బ్యాడ్జ్ అని చెప్తాడు. నెక్స్ట్ కళ్యాణ్ సరే నేనేం మార్చుకోవాలి, ఏదో మార్చుకోవాలి అన్నారంట. ఏం మార్చుకోవాలి అని అడిగాడు. తనుజ మన ఫ్రెండ్షిప్ అన్నీ వచ్చినప్పుడు మనం మంచిగానే ఉంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, షేర్ చేసుకుంటున్నాం, అంతా ఓకే. అలాగే వన్స్ ఇట్ కమ్స్ టు గేమ్ ఆర్ టాస్క్ అవి కూడా మనం బాగానే ఆడుతున్నాం. కాకపోతే ఏంటంటే అది ఫ్రెండ్షిప్ అన్ని పక్కన పెట్టి అన్నీ చేస్తున్నాం. కానీ నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, కానీ ఇంకా బాగా ఆడు. సో నువ్వు సరిగ్గా ఆడటం లేదు అన్న విధంగా ఇంకా బాగా ఆడు అని చెప్పారు. సో ఈ మధ్య కళ్యాణ్ గేమ్ తగ్గింది, టాస్క్లో కానీ ఏదైనా సరే కొంచెం తగ్గుతూ ఉంది. కొన్ని గెలాల్సిన టాస్క్లు కూడా ఓడిపోయాడేమో అనిపించింది నాకు. ఇమాన్యుల్ మీద శ్రీజ ఉన్నప్పుడు గెలాల్సిన టాస్క్ కానీ, నిన్న తనుజ మీద గెలాల్సిన టాస్క్ కానీ గెలిచే అవకాశం ఉన్న టాస్క్ ఓడిపోయాడేమో అనిపించింది. ఇంకా బాగా ఆడు, నేను ఎప్పుడు నీకు అదే చెప్తాను. సో అది వెల్వేషర్గా తినాలా తన గురించి కోరుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ ఉందబ్బా. నాకు వీళ్ళిద్దరి మధ్యలో బాండ్లో తనుజ సపోర్ట్లో కళ్యాణ్ పేరు చెప్పుకుంటే సూపర్ ఉండేది, అసలు గొడవే ఉండేది కాదు. అది కూడా చెప్పినప్పుడు కొంచెం బాధ వేస్తుంది. నాకు కాదు, కళ్యాణ్కి వేయాలి ఇంకా, బట్ కళ్యాణ్కి వేయట్లేదు అది. ఇప్పుడు నీకు అదే చెప్తాను, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, మళ్ళీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని కాదు, నీకు కరెక్ట్ అనిపించింది చెయ్యి. సో బాగా ఆడు అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ కట్టు తనుజ వాళ్ళేదో నన్ను అన్నారని చెప్పి నేను మళ్ళీ వాళ్ళని అలా అంతా హేట్రెడ్ పెరుగుతా వెళ్తుంది తప్ప సొల్యూషన్ ఏముండదు. వాళ్ళని అన్నారని నేను వాళ్ళని నన్నని హేట్రెడ్ పెరిగితే సొల్యూషన్ ఉండదు. అంటే కళ్యాణ్ మరి టెడ్డీ టాస్క్లో 2వ సారి నామినేషన్ ఎందుకు చేయలేదు? సో ఇమాన్యుల్ కోసం మాట్లాడుకుంటున్నారు.
సో ఇమాన్యుల్ నన్ను అన్నాడని చెప్పి నేను తిరిగి అన్నాను అనుకో, హేటెడ్ పెరిగిద్ది, ఏముంది సొల్యూషన్ రాదు కదా అంటే, సరే అదంతా ఓకే కానీ మరి మీ ఇద్దరికి ఫైట్ అయింది కదా, రిఫ్ట్ అయింది కదా, మరి ఇమాన్యుల్ రెండోసారి అంటే ఫస్ట్ టైం నామినేట్ చేస్తాం, నామినేట్ అవ్వలేదు కదా ఇమాన్యుల్. సో దానికోసం ఎందుకు చేయలేదు అంటే, సో అంటే లోపలికి వచ్చాక వర్షం పడింది, లోపలికి వచ్చారు కదా, అక్కడ కూడా మీకు ఛాన్స్ ఉంది కదా, కానీ అక్కడ మీరు కలిసి ఆడేశారు అంటే తను చేయండి అంటే అప్పటికి క్లారిటీ వచ్చింది కదా. సో దీని తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత క్లారిటీ వచ్చింది. ఇద్దరం ఆగిపోయి వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరు, అక్కడ ఏంటి ప్రాసెస్, ఇద్దరు ఆగిపోవాలి, వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరు చెప్పాలి, వాళ్ళిద్దరు వచ్చి నామినేషన్ చేసుకోవాలి. అది వాళ్ళిద్దరు చేసుకున్న తర్వాత ఎవరు పాయింట్ బాగుంటే వాళ్ళు సంచాలకు పెడతారు. నా ఫైట్ నేను చేశా కదా, సో నేను తనకు పెట్టాలి, నేను పెట్టాను. తను వెళ్ళేసి మళ్ళీ సేమ్ అన్నాడు, నాకు చేశాడు, తను మార్క్స్తో ఉంది, ఫేక్గా ఉంది అన్నాడు. సో నాకు అప్పుడు ఆర్గ్యూ చేయాలనిపించలేదు, నేను చేయలేదు. దానికి ముందు నేను ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేశాను, అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ అయిపోయింది అనగానే కళ్యాణ్ ఏంటంటే మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ కలిసి ఆడారు మీరు. అంటే వాళ్ళిద్దరు కలిసి ఆడి ఎవరినంటే గౌరవ్ని నెక్స్ట్ నిఖిల్ని లాక్ చేద్దాం అనుకుంటారు. అక్కడ ఎవరు ఒప్పుకోకపోతే బిగ్ బాస్ రూల్స్ మార్చి వాళ్ళు ఎవరైతే బొమ్మలు పట్టుకున్నారో వాళ్ళు రమ్మంటాడు. మీకు గుర్తుంటే టాస్క్ టెడ్డీ టాస్క్. తనుగా ఒక పాయింట్ పట్టుకుని ఎన్నిసార్లు చేస్తావు అని చెప్పన్నారు. ఇక్కడ ఇద్దరిది వ్యాలిడ్ పాయింట్స్ అబ్బా. ఒకటి ఏంటి అంటే నామినేషన్ అయ్యే వరకు చేయటం, రెండోది ఏంటంటే ఒక పాయింట్ నేను ఆల్రెడీ పెట్టాను, అక్కడ సంచాలకు కొద్ది అయిపోయింది అని చెప్పి. ఇంకొక పాయింట్ ఏంటంటే మళ్ళీ సంచాలకు మారుతూ ఉంటారు కదా, మేబీ ఆ సంచాలకు స్ట్రాంగ్ అనిపిస్తుందేమో. ఇక్కడ పాయింట్ ఏంటి, మీ గొడవ ఇప్పుడు మళ్ళీ తనుజ సైడ్ చెప్తున్నా. ఇక్కడ పాయింట్ ఏంటి, నాకున్న ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేసుకోవటం. సో నేను అది పెట్టాను, ఆయన క్లియర్ చేస్తాడు, అయిపోయింది. అది నామినేట్ అవుతాడా లేదనేది సెకండరీ అన్నది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇక్కడ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అవతల కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో, నేను నామినేషన్ చేయడానికి వెళ్ళావు కాబట్టి ఎన్నిసార్లు అయినా సరే నామినేట్ అయ్యేదాకా చేయాలి అని చెప్పి రెండు వ్యాలిడే. కళ్యాణ్ నామినేట్ అవ్వలేదు కదా అనిపించింది. సో డైరెక్ట్ నేను ఇమాన్యుల్ని అడిగాను, నామినేట్ అవ్వలేదు కదా, నాకు అదే నువ్వు ఎన్నిసార్లు చేస్తా నామినేట్ అవ్వలేదు కదా అనిపించింది. అదే అరుచుకున్నారు ఒక గంట సేపు ఇద్దరు, మరి ఎందుకు చేసుకోలేదు అని అంటే తనుజ అంటే ఇమాన్యుల్ చెప్పాడు నాకు, ఇట్లా కళ్యాణ్ అడిగాడు, సేఫ్గా ఆడుతున్నారు మీ ఇద్దరు అని చెప్పి చెప్పారు, నువ్వు అన్నావంట కదా అన్నాడు. సో నేను మాట్లాడతాను అన్నాను అంటే, ఓహో నీకు చెప్పాడంటే అది చెప్పాను. నెక్స్ట్ కళ్యాణ్ నేను ఇమాన్యుల్ మీద అదే ఏదైనా నాకు అనిపిస్తే మాత్రం వెంటనే డైరెక్ట్గా చెప్పేస్తాను అన్నకి, దానికి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేస్తాడు. జస్టిఫికేషన్ వచ్చాక ఇంక వేయలేను కదా అంటాడు నామినేషన్. నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. అంటే నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కొంతమంది నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నేను నామినేషన్ కోసం వరకు ఆగాను అని అంటా ఉంటే నేను దాన్ని క్రిటిసైజ్ చేసేవాడిని ఒకప్పుడు. చూడండి కొన్నిసార్లు గేమ్లో నన్ను నేనే కాంట్రడిక్ట్ చేసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. ఇది ఒక రియలైజేషన్ నాకు. అప్పుడు నేను ఏమనేవాడిని అంటే నామినేషన్స్ దాకా ఎందుకు ఆగాలి, నాకు అర్థం కాదు, నీకు పాయింట్ అంటే ఇప్పుడు మాట్లాడు, నువ్వు నామినేషన్స్ దాకా వీకెండ్ అయిన తర్వాత ఎవడుంటాడో తెలియదు కదా. సో ఇప్పుడు మాట్లాడి తేల్చుకో అనేవాడిని. కానీ ఇప్పుడు చూడండి, నేను కళ్యాణ్ విషయంలో అదే అనుకుంటే కళ్యాణ్ అదే చేస్తున్నాడు. మళ్ళీ నేను నామినేషన్కి వచ్చేప్పటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా కళ్యాణ్ ఇమాన్యుల్ నామినేట్ చేయాలి, తనుజ నామినేట్ చేయాలనుకుంటా. కానీ ఆల్రెడీ తన పాయింట్కి జస్టిఫికేషన్ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత జస్టిఫికేషన్ వచ్చేసిన తర్వాత తన వర్డ్స్లో మళ్ళీ ఎలా చేస్తాడు. ఇక్కడ నేను డైలమాలో పడ్డా. నేను ఇప్పుడు కాంట్రాక్ట్ అడుగుతున్నాను. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి, క్లారిఫికేషన్ తీసుకోవాలా? క్లారిఫికేషన్ తీసుకుని వాళ్ళు సమాధానాలు చెప్పిన తర్వాత మళ్ళీ అదే పాయింట్ తీసుకెళ్ళి నామినేషన్లో పెట్టలేను, నేను నిరపకపోతా. మళ్ళీ ఏమంటారు, అదే నీకు ఆల్రెడీ నిన్న రైటే కదా కూర్చొని నీకు గంట క్లాస్ వీక్ మళ్ళీ వచ్చి నన్ను నామినేట్ చేస్తూ ఉంటారు. క్లారిఫికేషన్ తీసుకోకుండా ఉంటే మరి ఇప్పుడు నాకు అనిపించిన పాయింట్ అప్పుడు అడగకుండా నేను ఆపుకున్నట్టే, నామినేషన్ పాయింట్స్ పెట్టుకున్నట్టే. దీని గురించి నేను కొంచెం తీవ్రంగా ఆలోచించాను. ఏది కరెక్ట్ అంటారు మీరు, మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ నా దగ్గర ఒక మనిషితో చిన్న ఇష్యూ ఉంది, నాకు ఒక పాయింట్ దొరికింది, ఆ పాయింట్ని అక్కడే క్లారిఫై చేసుకోవాలా లేదంటే నామినేషన్స్లో పెట్టి దాన్ని అడగాల, మీరు చెప్పండి. నెక్స్ట్ తనుజ వాంటెడ్గా చేయటం లేదు, ఎవరు ఇక్కడ ఏది వాంటెడ్గా ఎవరు చేయట్లేదు, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, సిచ్యువేషన్స్ బట్టే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నామినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ నియమాలు ఉన్నాయి, కొన్ని రీజన్స్ కావాలి, ఎవరు చెడ్డవాళ్ళు అన్నది అన్ని సిచ్యువేషన్స్ బట్టి ఇలా జరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత కట్ అయిపోగానే పడుకుంటారు. సో ఇది మిడ్ నైట్ టాక్స్, ఓన్లీ తనుజ స్పెషల్ మిడ్ నైట్ టాక్స్ అనమాట. ఇది నేను క్రియేట్ చేసిన మిడ్ నైట్ టాక్స్ కాదు, ఇది బిగ్ బాస్ చేసిన మిడ్ నైట్ టాక్స్. మళ్ళీ మీరు వచ్చి తనుజ కోసమే డబ్బు కొట్టకనద్దు, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా సరే అక్కడ ఉన్నది అదే, ఇంకేం చేయలేను. సో ఇది అనమాట జరిగింది మిడ్ నైట్ టాక్స్. ఇప్పుడు మనం నామినేషన్ కోసం మాట్లాడుకుందాం. ఏదో నామినేషన్ ప్రాసెస్ ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. మీరు గమనించారా, తనుజ తీసుకెళ్ళి ఒక టోకెన్ లాంటిది ఏదో డెమోన్కి ఇస్తుంది. అది రీతుని నామినేట్ చేయమని ఇచ్చారా లేదు జస్ట్ నామినేషన్ టోకెన్ లాంటిది అన్నది నాకు అర్థం కాదు. ఎందుకంటే తను ఇలా చూపించి రీతు అంటాడు, దాని తర్వాత రీతు నామినేట్ చేస్తాడు. అది కొంచెం నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తనుజ చేయమంటే చేస్తే రీతు అంత తేడాల్సిన అవసరం లేదు, మేబీ పాయింట్ల వల్ల ఇచ్చిందా, కొంచెం డైలమాలో ఉన్నా. రేపు మనం రియల్ ప్రోమో చూసినా అర్థమైంది. కాకపోతే ఇక్కడ తను చేయటం కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది అబ్బా. చూడండి పరిస్థితులు ఎలా మారిపోతాయి. స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ వీళ్ళిద్దరిది ఫేక్ బాండ్ కాంటెంట్ కోసం చేస్తున్నారు. ఓవర్ ద వీక్స్ వాళ్ళిద్దరిది నిజంగా ట్రావెల్ అయ్యారు కాబట్టి స్ట్రాంగ్గా మారింది. ఇప్పుడు ఆడియన్స్లో మనకు ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు నామినేట్ చేసుకొని బాధపడితే మనకు బాధేస్తుంది, ఖచ్చితంగా చెప్తారు, చాలామందికి బాధేస్తుంది. అరే వీళ్ళేంద్ర పాపంరా, వీళ్ళిద్దరు ఒకరికొకరు ఇలా చేసుకుని అమ్మాయి బాధపడి తీనా బాధపడి అని అనిపిస్తుంది. ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది పక్కన తర్వాత మనం మాట్లాడదాం, జస్ట్ నా ఎమోషన్స్ చెప్తున్నా. ఇంకోటి ఇమాన్యుల్ భరణ్యానం చేయటం, భరణ్యానం తిరిగి క్వశ్చన్ చేయటం ఇమాన్యుల్ని, నాకు దెబ్బలు తెలియలేదు నీ తెలియదు, నువ్వు అలాగే పర్ఫామ్ చేయగలవా,
నేను అడిగిన దానికి సమాధానం చెప్పి ఇమాన్యుయల్ అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయటం, 360 degreesలో గేమ్ చూడాలంటాం. సో ఆయనకున్న ఎమోషన్స్ని ఆయన బయట పెడతారు. ఎంతసేపు నన్ను అట్లా సేఫ్ గేమ్ ఆడలేదు, మొన్నే చేశాడు ఇమాన్యుయల్, మళ్ళీ చేస్తే తీసుకునే సిచ్యువేషన్ ఉంటుందా? ఉండదు. బిగ్ బాస్ కూడా 2 నామినేషన్లు ఇచ్చినట్టున్నాడు. నెక్స్ట్ రీతుని చేస్తాడు. సో నువ్వు గేమ్లో నీది కనిపించట్లేదు అని చెప్పి, సో ఆవిడేదో వాళ్ళ టెడ్డీ టాస్క్లో వాళ్ళ అమ్మకి లింక్ చేసి నువ్వు అమ్మ బొమ్మ ఎందుకు తీసుకెళ్ళదు అన్నారు. దానికన్నా కూడా తర్వాత ఒక పాయింట్ పెట్టింది ఏంటి అంటే ప్రోమో వరకు చూసుకుంటే కన్ఫ్యూజింగ్గా ఉన్న సంచాలక్గా అన్నది. సో ఆ విధంగా ఇప్పుడు ఇంక వాళ్ళలో వాళ్ళు చేసుకోవాల్సింది ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. అందుకని బిగ్ బాస్ ఏం చేశాడంటే నాకు తెలివికి ఇదే అనిపించింది, ఇద్దరు లేపేశాడు ఒకేసారి. మనం కూడా పాయింట్ చెప్పాను కదా, గౌరవ్ నిఖిల్ ఇద్దరు ఎవరైనా సరే అందరూ వాళ్ళమే పడేవాళ్ళు. ఒక నామినేషన్ అందరూ వాళ్ళకి పడేది. సేఫ్గా ఇస్తే వాళ్ళకి 5-6 నామినేషన్లు పడిపోయి ఒకరికి, నిఖిల్కి కానీ గౌరవ్కి కానీ. సరిపోలేదు, ఇంకా ఆడాలి, నువ్వు సరిగ్గా ఆడటం లేదు, ఈ వారం అసలు ఏమీ చేయలేదు, ప్రజానాయకుడిగా ఉండి ప్రజలుగా ఉండి వేస్ట్ అయ్యింది, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయలేదు, టాస్క్ ఆడలేదు, ఆడి టాస్క్ ఓడిపోయి అని చెప్పి మొత్తం గుద్దేవాళ్ళు గౌరవ్కి. అందుకని తెలివిగా ఇద్దరు లేపేశారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఉన్నా కూడా అంత పెద్ద ఫుటేజ్ లేదు కాబట్టి తీసేశారు అని అనుకున్నాను నేను. అదే జరిగింది. సో 2 నామినేషన్లు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ నిజ స్వరూపాలు అని అనుకునే మనం అలాంటి బయటపడతాయి అనమాట. ఎవరెవరు వాళ్ళలో వాళ్ళు చేసుకోవాలి కదా, తప్పదు. ఇంక ఇరుక్కున్నట్టే ఇక్కడ. సో ఇది రేపు ఉదయం డీటెయిల్డ్గా ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరు నామినేట్ చేశారు, ఏంటి, ఎంతమంది నామినేట్ అయ్యారు, ప్రాసెస్ ఏంటి అన్నది రేపు ఫస్ట్ ప్రోమో వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది సంగతి. ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నా, పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా, అన్ని పాయింట్లు నాకు అనిపించినట్టు చెప్తా. సో మేజర్గా చాలామందికి ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ న్యూట్రల్గా చెప్పడం అన్నది. సో నాకు అనిపించింది నేను చెప్తా ఉంటాను. నేను కరెక్ట్ అన్న కానీ బట్ నేను మాత్రం హానెస్ట్గా నా జాబ్ నేను చేస్తున్నానని చెప్పి నేను ఫీల్ అవుతాను. సో ఎప్పటివరకు నన్ను నేను ట్రస్ట్ చేసుకొని చెప్తానో అప్పటివరకు నేనే ఒక పాయింట్ చెప్తాను. నేను ఎప్పుడైతే నేను న్యూట్రల్గా లేనో నాకు అనిపిస్తుందో నేను అప్పుడు రివ్యూ చెప్పను, మానేస్తాను. నేను ఆ రోజు నుంచి ఇంక మానేస్తాను. ఎవరికైనా కనెక్ట్ అయిపోయాను అమ్మో అని అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు నేనే మానేస్తాను. ఆ సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే బిగ్ బాస్ చాలా సంవత్సరాల నుంచి చూసి ఆ స్టాండ్ నాకు వచ్చేసింది. దాన్ని అలా చూడటం సెల్ఫ్ డబ్బా అని కాదు కానీ చెప్తున్నా, ఎవరికైనా అంటే 100% జనాలు నేను నా ఆర్గ్యుమెంట్లోకి నా దాంట్లోకి నా లైన్లోకి తీసుకురాలేను. ఇంకో కరెక్ట్గా వీడు న్యూట్రల్గా చెప్తాండి, కొంచెం డీవియేషన్ అన్నది ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఫేవరబుల్స్ని బట్టో లేదంటే వాళ్ళు చూసే న్యూట్రల్ స్టాండ్ని బట్టో అగ్రీ చేయకపోవచ్చు. నాట్ ఆల్ ద పాయింట్స్, అట్లీస్ట్ సమ్ పాయింట్ అని అగ్రీ చేయకుండా ఉండొచ్చు, బట్ సమ్ పాయింట్స్ని అగ్రీ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. బట్ ట్రస్ట్ మీ, నాకు వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. అది ఒక్కటి గుర్తుంచుకోండి. అన్న నీ రివ్యూ బాగాలేదు, ఐ యాక్సెప్ట్ ఇట్. అన్న నువ్వు కొంచెం సరిగ్గా చెప్పలేదు, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ కొన్ని కామెంట్స్ కానీ కొన్ని మెసేజ్లు ఇప్పుడు లేవులేండి, చెప్తున్నా. ఎనీవే ఇంకెందుకు సోది, కానీ అలవాటు అయిపోయింది. ఒక 50 నిమిషాలు చెప్తే కానీ వీడికి ఊపు రాదు అన్నట్టు. ఇందాక ఒక కామెంట్ చేస్తా, అన్న ఏందన్నా 15 నిమిషాలు చెప్పు, నేను ఇప్పుడు ఎట్లా పడుకోవాలి అన్నారు. నాకు అర్థం కాల, ఏది పడుకోవటం ఏంటి అంటే 30 నిమిషాలు 40 నిమిషాలు అంటే అదేది నేను జోల పాడుతున్నట్టు ఫీల్ మీరు నిద్రపోతున్నారు. అయితే సరే ఓకే, ఏం చేస్తాం. చలో రేపు మార్నింగ్ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసి ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.